హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎన్ఎస్ఎస్ క్లాస్లో ఈరోజు సెకండ్ క్లాస్ అనమాట. ఈరోజు మనము సమాన్స్ ప్రొసీజర్స్ వర్సెస్ వారెంట్స్ ప్రొసీజర్స్ గురించి తెలుసుకుందాము. సో ఎగ్జామ్ ఓరియంటెడ్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అని అంటే డిఫైన్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ సమాన్స్ ప్రొసీజర్స్ అండ్ వారెంట్స్ ప్రొసీజర్. సో ఇది మీకు లాంగ్ క్వశ్చన్లో అడగొచ్చు, షార్ట్ క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు అనమాట. కొన్నిసార్లు సమాన్స్ ప్రొసీజర్ అంటే ఏంటి, వారెంట్స్ అంటే ఏంటి అని కూడా అడగొచ్చు. ఏది అడిగినా కూడా మీరు ఈ క్లాస్ విన్నారంటే ఈజీగా ఆన్సర్ అనేది రాయొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో డెఫినేషన్ ఏంటి అండర్ బిఎన్ఎస్ఎస్లో యాక్ట్ ప్రకారం అంటే సమాన్స్ ప్రొసీజర్ వచ్చేసి సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఎక్స్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది అనమాట. అలాగే వారెంట్స్ ప్రొసీజర్ గురించి సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాజ్ వై గురించిలో బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో వారెంట్స్ ప్రొసీజర్ గురించి డిఫైన్ చేశారు. సో సింపుల్గా చెప్పాలంటే సమాన్స్ ప్రొసీజర్ ఏవైతే అఫెన్సెస్కి కేస్ పనిష్మెంట్ వచ్చేసి లెస్ దాన్ 2 years ఉంటాయో వాటన్నిటిని కూడా సమాన్స్ కేసెస్ అంటారు. అలాగే ఏవైతే అఫెన్స్లో పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ కానీ లేదా మోర్ దాన్ 2 years ఉంటే వాటన్నిటిని కూడా వారెంట్ కేసెస్ అంటారనమాట. సమాన్స్ కేసెస్కి ఎగ్జాంపుల్ వచ్చేసి డిఫమేషన్ ఇలాంటివి. వారెంట్ కేసుకి ఎగ్జాంపుల్ వచ్చేసి మర్డర్ కానీ థెఫ్ట్ కానీ రేప్ ఇలాంటివన్నీ కూడా వారెంట్ కేసెస్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఎలా ప్రొసీజర్ చేస్తారు మెజిస్ట్రేట్ ముందు అనేది మనము డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ సమాన్స్ ప్రొసీజర్ అనమాట. సమాన్స్ ప్రొసీజర్ అనేవి సెక్షన్ 274 నుంచి 282 బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది అనమాట. సెక్షన్ 274 ఏంటి అంటే మెజిస్ట్రేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అక్యూజ్డ్కి ఆవిడ మీద ఏ విధంగా అఫెన్స్ అనేది చేశారని. తర్వాత సెక్షన్ 274లోనే రికార్డింగ్ ప్లీ అనమాట, అతను గిల్టీనా నాట్ గిల్టీనా అనేది కూడా రికార్డ్ చేస్తారనమాట. నెక్స్ట్ 275లో కన్విక్షన్ ఆన్ ప్లీ. ఇఫ్ అక్యూజ్డ్ ప్లీడ్స్ గిల్టీ మెజిస్ట్రేట్ మే కన్విక్ట్. ఒకవేళ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆయన నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటే కనుక గిల్టీ అయితే ఆయన్ని కన్విక్ట్ చేస్తారు. లేదు అనుకుంటే సెక్షన్ 276 ప్రకారము ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఇఫ్ అక్యూజ్డ్ డస్ నాట్ ప్లీడ్ గిల్టీ దెన్ ప్రాసిక్యూషన్ ప్రజెంట్స్ ఎవిడెన్స్ అండ్ విట్నెస్ మే బి ఎగ్జామైన్డ్ అండ్ క్రాస్ ఎగ్జామైన్డ్. అలాగే సెక్షన్ 277లో డిఫెన్స్ వాళ్ళు కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ కూడా సెక్షన్ 278 ప్రకారము బోత్ సైడ్స్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేస్తారనమాట. తర్వాత సెక్షన్ 279 ప్రకారము మెజిస్ట్రేట్ రెండు పరిశీలించి జడ్జిమెంట్ అనేది ఇస్తారు. ఏదో అక్విటల్ కానీ అవ్వచ్చు లేదా కన్విక్షన్ అని కూడా అవ్వచ్చు అనమాట. ఒకవేళ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆయన కనుక కోర్టు దగ్గరికి అపీరెన్స్ అవ్వకపోతే కనుక కేసు అనేది డిస్మిస్ చేసడం జరుగుతుంది యాజ్ పర్ సెక్షన్ 280. సో అలాగే కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్స్ యాజ్ పర్ సెక్షన్ 281. ఒకవేళ ఒక కేసు డిఫమేషన్ గురించి వచ్చింది, అదే డిఫమేషన్ కోర్సులో ఇంకే ఏదైనా ఒక అఫెన్స్ గురించి ఫైండ్ అవుట్ అవుతే కనుక ఈ ప్రొసీడింగ్స్లో ఆ కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట యాజ్ పర్ సెక్షన్ 281. అలాగే నెక్స్ట్ సింప్లిఫైడ్ ప్రొసీజర్ యాజ్ పర్ సెక్షన్ 282. సో సమాన్స్ కేసెస్ అన్నీ కూడా పనిష్మెంట్ లెస్ దాన్ 2 years ఉంటాయి కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ సమాన్స్ కేసెస్ని క్లోజ్ చేయడానికి ఫాస్ట్ డిస్పోజల్ చేయడానికి కోర్టు ప్రయత్నిస్తుంది అనమాట యాజ్ పర్ సెక్షన్ 282 ప్రకారం. సో మీరు సెక్షన్ 274 నుంచి 282 వరకు సమాన్స్ ప్రొసీజర్స్ గురించి నేను పాయింటర్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్సే ఇచ్చాను, ఎందుకంటే వీడియో డ్యూరేషన్ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు వీటన్నిటిని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఎలాబరేట్గా రాయొచ్చు లాంగ్ క్వశ్చన్ రాసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వారెంట్ ట్రయల్ కేసు ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది డిస్కస్ చేద్దాము. సో ఇది సెక్షన్ 261 నుంచి 273 ఉంటుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో వారెంట్ కేసెస్ పనిష్మెంట్ వచ్చేసి మోర్ దాన్ 2 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ పనిష్మెంట్ ఉన్న వాటన్నిటికీ కూడా వారెంట్ కేస్ ట్రయల్ ప్రొసీజర్ అప్లై అవుతుంది అనమాట. సో ఇంతకుముందు సమాన్స్ ప్రొసీజర్ చూస్తే సింగిల్ ప్రొసీజర్ ఉండేది, బట్ ఇక్కడ మాత్రం పార్ట్స్గా డివైడ్ చేశారు, పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. సో పార్ట్ ఏ అంటే కేస్ ఇన్స్టిట్యూటెడ్ ఆన్ పోలీస్ రిపోర్ట్, పార్ట్ బి వచ్చేసి కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ ఆన్ పోలీస్ రిపోర్ట్, పార్ట్ సి వచ్చేసి కన్క్లూజన్ ఆఫ్ ట్రయల్. సో వీటిని కూడా ఎందుకు 3 parts డివైడ్ చేశారని అంటే సెక్షన్ 261 నుంచి 266 వరకు పోలీస్ ఫైల్డ్ కేసెస్ అనమాట. అంటే ఒక పర్సన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేశారనమాట. ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని పోలీసులు కేసుని ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు. ఆ యొక్క ప్రొసీజర్ని సెక్షన్ 261 నుంచి 266 వరకు డిస్కస్ చేయడం జరిగింది. అలా కాకుండా కొన్ని ప్రైవేట్ కంప్లైంట్స్ అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళకోకుండా
మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి కేసు అనేది ఫైల్ చేస్తారు, ప్రైవేట్ కంప్లైంట్ చేస్తారు. సో వాటిని 267 నుంచి 270 ఎగ్జాంపుల్గా ఫోర్జరీ కేసెస్ ఇలాంటివి అనమాట. సో నెక్స్ట్ 271 నుంచి 273 వరకు ఇవి రెండిటికి అప్లై అవుతుంది. సో కన్క్లూజన్ అనమాట 271 నుంచి 273 అనేది. సో ఇప్పుడు ఈచ్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో పార్ట్ ఏలో ఎలా ఉంటుందంటే ప్రొసీజర్ సెక్షన్ 261 అలాగే 231 ప్రకారము ensure the accused has received copies of the police report and related documents. సో పోలీస్ రిపోర్ట్స్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయనకి అందాయా లేదా అనేది కోర్టు చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 262 ప్రకారము డిశ్చార్జ్ ఆఫ్ అక్యూజ్డ్. సో మెజిస్ట్రేట్ రివ్యూస్ పోలీస్ రిపోర్ట్ ప్లస్ ఎవిడెన్స్ రెండు చేసిన తర్వాత ఇఫ్ నో సఫిషియంట్ గ్రౌండ్స్ ఫైండ్ అవుట్ దెన్ అక్యూజ్డ్ ఈస్ డిశ్చార్జ్ విత్ రీజన్స్ రికార్డెడ్. నెక్స్ట్ 263 ప్రకారము ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అనమాట. సో ఒకవేళ ప్రైమా ఫేసి కేసు ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, మెజిస్ట్రేట్ ఏం చేస్తారు, ఛార్జ్ ఫ్రేమ్ చేయమని ఆర్డర్స్ ఇస్తారనమాట. అండ్ ఆల్సో ఛార్జెస్ ఆర్ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద అక్యూజ్డ్. అక్యూజ్డ్కి ఖచ్చితంగా ఏ విధంగా ఛార్జెస్ ఫైల్ చేశారు అనేది చదివి వినిపించాలన్నమాట. అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి యాజ్ పర్ సెక్షన్ 263 ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 264 ప్రకారము కన్విక్షన్ ఆన్ ప్లీ ఆఫ్ గిల్టీ. సో ఒకవేళ అక్యూజ్డ్ గిల్టీని ప్లీడ్ చేస్తే కనుక మెజిస్ట్రేట్ కన్విక్షన్ ఇస్తారనమాట అతనికి. ఒకవేళ అతను ప్లీడ్ చేయకపోతే కనుక సెక్షన్ 265 ప్రకారము ఎవిడెన్స్ ఫర్ ప్రాసిక్యూషన్. సో ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఎవడైతే విట్నెస్ ఉన్నారో ఆయన్ని ఎగ్జామైన్ అండ్ క్రాస్ ఎగ్జామైన్ చేస్తారు యాజ్ పర్ సెక్షన్ 265. అలాగే సెక్షన్ 266 ప్రకారము డిఫెన్స్ వాళ్ళు కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. అండ్ దిస్ ఈజ్ పార్ట్ ఏ అనమాట. సో పార్ట్ బిలో ప్రైవేట్ కంప్లైంట్ చేస్తే కనుక అప్పుడు ఎలా ఉంటుందంటే సెక్షన్ 267 ప్రకారము ఎవిడెన్స్ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ఉంటుంది. 268లో డిశ్చార్జ్ ఆఫ్ అక్యూజ్డ్. ఇఫ్ నో ప్రైమా ఫేసి కేస్ అపియర్స్ ఆఫ్టర్ ఎవిడెన్స్ ద అక్యూజ్డ్ కెన్ బి డిశ్చార్జ్. అలాగే సెక్షన్ 269 ప్రకారము ప్రొసీజర్ ఇఫ్ నాట్ డిశ్చార్జ్. ఒకవేళ డిశ్చార్జ్ కాకపోతే కనుక ఛార్జెస్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అండ్ ఆ ఛార్జెస్ అక్యూజ్డ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ట్రయల్ ప్రొసీడ్స్ విత్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా స్టార్ట్ అవుతుంది 269 ప్రకారం. అండ్ అలాగే సెక్షన్ 270 ప్రకారము డిఫెన్స్ వాళ్ళు కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో అక్యూజ్డ్ కూడా ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడానికి అతని సైడ్. సో ఇది ప్రైవేట్ కంప్లైంట్ అవుతాయి. నెక్స్ట్ పార్ట్ సి ఏంటంటే జడ్జిమెంట్ అనమాట. సెక్షన్ 271 ప్రకారము జడ్జిమెంట్ ఇస్తారు. సో అన్ని పరిశీలించి అక్విటల్ కానీ కన్విక్షన్ అవుతారా లేదా అనేది జడ్జిమెంట్ ఇస్తారనమాట. సెక్షన్ 272 ప్రకారము ఆబ్సెన్స్ ఆఫ్ కంప్లైంట్. ఒకవేళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు కనుక ఆబ్సెంట్ అయితే కోర్ట్ మే డిస్మిస్ ద కేస్ ఆర్ ప్రొసీడ్స్ డిపెండింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ స్టేజెస్ ఆఫ్ ట్రయల్. అండ్ సెక్షన్ 273 ప్రకారము కంపన్సేషన్ ఫర్ ఫాల్స్ అక్యూజేషన్. అంటే ఒకవేళ అక్యూజ్డ్ చేసిన అతని మీద ఫాల్స్గా అక్యూజేషన్ చేశారని అంటే ఆయనకి కంపన్సేషన్ కూడా ఉంటాయి అనమాట యాజ్ పర్ సెక్షన్ 273 ప్రకారం. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ సమ్మన్స్ కేసెస్ అండ్ వారెంట్ కేసెస్ అనమాట. సో మీరు ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకొని రాయండి ఆన్సర్ అనేది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.